వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి హైదరాబాద్ లో ఉన్న సెంటర్ కి అయితే మనం రావడం జరిగిందండి. సో అక్కడ వచ్చేసి మనం ఒక అతన్ని కలిసామండి. సో అతనికి వచ్చేసి 3500 గ్రాఫ్ట్ అనేది సర్జరీ అనేది జరగడం జరిగింది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ మొత్తం వచ్చేసి 1 మంత్ అయిందండి. 1 మంత్ అయింది కాబట్టి ఇతను ఇప్పుడు షేడింగ్ స్టేజ్ లో ఉన్నాడు. సో గ్రోత్ అనేది మీరు చూసుకోవచ్చు. గ్రోత్ అనేది ఎలాంటి గ్రోత్ అనేది రాదు. పెట్టిన గ్రాఫ్ట్ అనేవి మెల్లమెల్లగా ఊడిపోతూ ఉంటాయండి. సో ఇతనికి వచ్చేసి 3500 గ్రాఫ్ట్ పట్టే కానీ ఒక టెక్నిక్ ఏం టెక్నిక్ ఇస్తుందో ఏంటనేది తన మాటలోనే తెలుసుకున్నాం. కాస్ట్ వచ్చేసి ఎంత అయింది ఏంటి అనేది. సో ఏ టెక్నిక్ అయితే యూజ్ చేస్తాడు, ఎంత కాస్ట్ పడింది? పర్ గ్రాఫ్ 40. సర్జరీ అనేది ఎలా అయింది, ఏదైనా ఫ్రాడ్ ఏమైనా జరిగేది, ఎంత ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సర్జరీ ఎక్స్పీరియన్స్ స్మూత్ గా అంటే జస్ట్ అనస్థీసియా ఇచ్చేటప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. తర్వాత జస్ట్ అంతా ఇంకా స్మూత్ గానే ఉంది. మార్నింగ్ 9:30 స్టార్ట్ చేశారు, ఈవినింగ్ 6:30 ఉంది. జస్ట్ సర్జరీ టైం టేకింగ్ కానీ వన్స్ అనస్థీసియా ఇచ్చాక పెయిన్లెస్ ప్రాసెస్. సో మనకి అక్కడైతే భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఓన్లీ అనస్థీషియా అంటే మత్తు ఇచ్చేంత వరకే మనకి పెయిన్ అంటూ ఉంటుంది. మిగిలిన టైంలో అసలు పెయిన్ అంటూ రాదు. ఓకే. రెండోది వచ్చేసి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏదో చూసాము అని చెప్పారు. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, అసలు ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినందుకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, లేకపోతే మెడిసిన్స్ వల్ల వచ్చాయి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాక జస్ట్ స్వెల్లింగ్ ఒక 5 to 6 days ఉంది. ఓకే. అది స్వెల్లింగ్ అంటే అది పోయింది నార్మల్, దాని వల్ల ఇబ్బంది అయితే ఏం రాలేదు. ఓకే. మీ డోనర్ ఏరియా కూడా బాగానే ఉంది కదా? డోనర్ ఓన్లీ తర్వాత మెడికేషన్స్ తోనే చిన్న ప్రాబ్లం వచ్చింది. అయితే డాక్టర్ ఏం చెప్పారు? ఇప్పుడు డాక్టర్ మంచి మీట్ అయిన ఫినాస్టైడ్ అయితే స్టాప్ చేయమని చెప్పారు కదా? స్టాప్ చేయమని చెప్పినా కూడా రిజల్ట్స్ అనేవి బాగానే వస్తాయి. అందులో నువ్వేం కంగారు పడదు, అందరు రిజల్ట్ అనేది బాగానే ఉంటది. మెడికేషన్ అనేది తర్వాత 3 months తర్వాత చేంజ్ చేస్తాం. ఫినాస్టైడ్ మానేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ నీకు అది సైడ్ ఎఫెక్ట్ ఉంటే కానీ స్టాప్ చేసేద్దాం. అది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కి దానికి ప్రాబ్లం ఉండదండి. సో ఫినాస్టైడ్ అనేది ఎగ్జిస్టింగ్ హెయిర్ కి యూజ్ అవుతుందండి. సో మన ఏదైనా మెయింటెనెన్స్, హెయిర్ మెయింటెనెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఇంకొకటి తన డోనర్ ఏరియా కూడా గమనించుకుంటే, మనం డోనర్ ఏరియా చూసుకుంటే డోనర్ ఏరియా అయితే ఫుల్ గా కవర్ అయిపోయిందండి. సర్జరీ చేసినట్టే లేదు. ఇంకా కొన్ని రోజులు అయితే మటుకు ఫుల్ గా కవర్ అయిపోవడం జరుగుతుంది. ఇతనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే ఇంకో కొన్ని రోజుల్లో అనేది పాత లుక్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని మనం ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. అలానే మనం ఒక్కొక్కరు కనుక్కొని ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ కూడా మన ఛానల్ చాలా అంటే చాలా వీడియోస్ అనేది పెట్టడం జరిగింది. సో తన విషయంలో కూడా తన ఫేస్ చేసిన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఓన్లీ ఫినాస్టైడ్ వల్ల అయితే తనకి ప్రాబ్లం అనేది రావడం జరిగింది. అది కూడా అనేది డాక్టర్స్ వచ్చి మీట్ అవ్వగానే దానికి వేరే మెడిసిన్స్ అనేది తర్వాత ఇస్తాను, ఇప్పుడైతే స్టాప్ చేయండి, ఫస్ట్ ప్రజెంట్ మనం ఉన్న హెయిర్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఏంటి అనేది వాటికి ఒకటే మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి అనేది ఒక ఫైల్ ఇస్తారండి. ఈ ఫైల్ లో ప్రతి ఒక్క డీటెయిల్స్ అంటే ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్క డీటెయిల్స్ మన రిపోర్ట్స్ కానీ మనకి ఎప్పుడప్పుడు మెడిసిన్స్ ఇచ్చారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కాగితంలో ఉండడం జరుగుతుందండి. సో మనం కూడా ప్రతి ఒక్కటి ఈ ఫైల్ అంటూ మెయింటైన్ చేసుకుంటూ మన రిజల్ట్ వరకు ఫైల్ జాగ్రత్తగా ఉంచుకుంటే ఏదైనా ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే ఏ మెడిసిన్స్ వాడారు ఏంటి, మన కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళకి అర్థం అవుతుందండి. మనం ఈ ఫైల్ చూస్తాం కంపల్సరీ ఈ ఫైల్ ని జాగ్రత్తగా పెట్టుకోండి. వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క మెడిసిన్స్ ని ఫాలో అవ్వండి. వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి ఖచ్చితంగా మనం ఫాలో అయితే కంపల్సరీగా రిజల్ట్ అనేది చాలా థిక్గా మెండుగా అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే బిగెఫ్యూ టెక్నిక్ యూజ్ చేస్తారు కాబట్టి మాక్సిమం గ్రాఫ్లు అనేది చాలా అంటే చాలా క్వాలిటీగా అనేది పెట్టడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు అంటే సర్వే కూడా చాలా ఎక్కువ గ్రాఫ్లు సర్వే అనేది అవ్వడం జరుగుతుంది. అంటే 100 గ్రాఫ్లు పెట్టి మినిమం 98 గ్రాఫ్లు అనేది సర్వే అనేది అవ్వడం జరుగుతుంది. ప్రతి గ్రాఫ్ట్ అనేది గ్రోత్ అయ్యి మనకి థిక్గా అనేది కనపడడం జరుగుతుంది. సో దీని వల్ల హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ఎవరికైనా చేయించుకోవచ్చు. ఇదైతే ప్రమాదకరమైన అయితే కాదు. సో నువ్వైతే ఫుల్ హ్యాపీ. ఎవరికైనా చెప్పొచ్చా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు, ఇది మళ్ళీ బలవంతంగా మనం చెప్పించట్లేదు కదా? లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. అది చాలా మంది కూడా అంటే ఫీల్ అయిపోతాం బయటికి ఎట్లా వెళ్ళాలి అంటే ఫంక్షన్స్ అటెండ్ అవ్వాలన్నా, ఫ్రెండ్స్ తో అటెండ్ అవ్వాలన్నా, హెయిర్ మెయిన్ లుక్ హెయిర్ తోనే కదా బ్రో మ్యాచ్ అయ్యేది. చాలా మంది టెన్షన్ పడిపోతా ఉంటారు. ఆ మెడికేషన్ ఈ మెడికేషన్ వాడి రిజల్ట్ రాక చాలా కంగారు పడుతూ ఉంటారు. దానికి బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఏం కంగారు పడక్కర్లేదు, ప్రతి ఒక్కరు చేయించుకోవచ్చు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అడగగానే వీడియో ఇచ్చినందుకు. సో అడగగానే మనకు వీడియో ఇచ్చారండి. సో ఇలానే మీ సపోర్ట్ మంచిగా మీరు కూడా ఇస్తా ఉంటే మన ముందుకి ఇంకా ఎక్కువ వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీకు ఏమైనా
మాట్లాడాలని అనుకున్నా సరే, నేను ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తాను అని అంటే మటుకు రావచ్చు. నేను కూడా ఇక్కడే ఉంటాను, హైదరాబాద్ దగ్గరే ఉంటానండి. ఎవరైనా మీట్ అవ్వాలనుకుంటే రావచ్చు అండి, నేను కూడా మీట్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ అవర్ సైనింగ్ ఆఫ్. బాయ్ అండి.